హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మస్తు మోహన్. చాలా రోజులు అవుతుంది కదా మిమ్మల్ని కలిసి. సో చాలా గ్యాప్ వచ్చింది, అందుకే ఏదైనా ఒక వీడియో తీద్దాం అన్నట్టుగా, ఒక సాంగ్ పడితే బాగుంటుంది అన్నట్టుగా ఆ సాంగ్ యొక్క లిరిక్స్ చూసుకుంటూ పాడదాం అనేసి నా ఫోన్లో రికార్డ్ చేయాలి. సో వేరే ఫోన్లో ఆ లిరిక్స్ తీసి చూస్తూ పాడదాం అనేసి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంట్లో ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి. సో బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఏమైంది అనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. రోజు పిల్లల అల్లరి మధ్యలో ఉండే నేను సండే దొరికిందంటే చాలు కొంచెం ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మధ్య కొంచెం కుదరక వీడియోలు చేయలేదు. ఇప్పటి నుండి మ్యాక్సిమం వారానికి ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వారికి నేనెవరో తెలియదు కాబట్టి నన్ను నేను ఒకసారి పరిచయం చేసుకుంటాను. నేను మస్తు మోహన్. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను. అంటే పీటీ సార్ అన్నమాట స్కూల్లో. మాది హైదరాబాద్ గట్కేసర్. కొంతమంది అంటారు, మరి మీరు పీటీ సార్ కదా, గేమ్స్ వీడియోస్ పెట్టవచ్చు కదా అని. కానీ చిన్నపిల్లలు గేమ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ గైడ్లైన్స్ అనేవి ఒప్పుకోవన్నమాట. పిల్లలు అప్పుడప్పుడు కొద్దిసేపు కనిపిస్తే ఓకే, అస్తమానం వీడియోలో పూర్తిగా పిల్లలు కనిపించకూడదు. పెద్దవాళ్ళు ఒక 100%లో 70% పెద్దవాళ్ళు కనిపించి ఒక 20-30% పిల్లలు కనబడితే ఏం కాదు. కాబట్టి నేను కండక్ట్ చేసే గేమ్స్ అయినా ఏవైనా పిల్లలవి నా ఛానల్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు నాకు. సో స్టార్టింగ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ వీడియోస్ కొన్ని చేసి పెట్టాను నేను కానీ అవి నేను మాత్రమే చూసుకున్నాను, వేరే వాళ్ళు చూడలేదు. అందుకే ఇట్లా అడ్డమైన వీడియోలు, పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ చేసి మీకు పిచ్చెక్కించాలని అనుకుంటున్నాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం ఫ్రెండ్స్, సాంగ్స్ పాడతాను లైట్గా. కానీ ఇప్పుడు మీరు చూడబోయే పాట లిరిక్స్ రాక ఎన్ని టేక్లు చేశానో నాకే తెలీదు. మొత్తానికి ఒకటి అనుకుంటే ఇంకో వీడియో వచ్చింది. వీడియో కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఏమనుకోకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు పిచ్చెక్కడం ఖాయం. కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట, తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ముగ్గు టేక్ 2. నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసే టేక్ 3. నెలూరి పారేరులంట నింగు టేక్ 4. నింగి జాబిలి చూపించి గొండు టేక్ 5. ఆడే లాలి పాట, తేనెలూరి పారేరులంట, నింగి జాబిలి చూపించి గోటిత బుగ్గను టేక్ 6. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, ప్రకృతి పాడే కోయలకి ఇల కోయల అమ్మ, ప్రకృతి పాడే కాటలకి ఇలకోయల అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే. కూర్చో సైలెంట్గా, కదిలకు చెప్తున్నా చూడు. అటు అసంతకు పోలేదంటే దూరం పో, అటు పో. పాట లిరిక్స్ మర్చిపోయి నేను బాధపడుతుంటే హనిగాని గోలా సౌండ్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. అని ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? సరే సరే, లిరిక్స్ మర్చిపోయినా, రాసుకొని రావాల్సింది పేపర్ మీద. మీ మమ్మీ ఫోన్లో చూసి పాడదామనుకుంటే మీ మమ్మీ లాక్ మార్చుకుంది, పాత లాకే ఉందనుకొని నేను తీసుకొచ్చిన, తీరా చూస్తే బిస్కెట్ అయ్యింది. డ్యాన్స్ చేయి, ఒకటి చూద్దాం. డ్యాన్స్ బేబీ, డ్యాన్స్ చెయ్యి చెయ్యి చెయ్యి. కొంచెం ముందుకు వచ్చేయి, కొమ్మలు అడ్డం ఉన్నాయి నీకు. కొంచెం ముందుకు రా, చెయ్యి ఏదైనా. ప్రణామం 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 ప్రణామం,
సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమేయం ప్రమేయం ప్రమేయం. ఓం ధీరణనన ధీర ధీరణ. తోం ధీరణనన ధీర ధీరణ. తోం ధీరణనన ధీంత ధీంత నానా. ప్రణామం ప్రణామం ప్రణామం. సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం. ప్రయత్నం ప్రయాణం. ఓం ధీరణనన ధీర ధీరణ. తోం ధీరణనన ధీర ధీరణ. మల్లేష్ అన్న దావత్లా డిల్లు అన్న దావత్లా డిల్లు. కెమెరా ఆన్ కాగానే నాకు పాటలు వస్తాలేవు, అన్నీ మర్చిపోతున్నా, ఏమి చెయ్యాలి? అదో మల్లేష్ అన్న దావత్లా బన్నీ కానీ చెయ్యి. మల్లేష్ అన్న దావత్లా మూమెంట్ ఉండాలి, చేయాలి డ్యాన్స్. మల్లేష్ అన్న నీకు వచ్చినట్టు చెయ్యి. మల్లేష్ అన్న దావత్లా బన్నీ కానీ భరత్లా. డిజే అన్న టిల్లు అన్న డిజే పెడితే జించక్ జించక్ ఆడాలా. డిజే టిల్లు పేరు, వీడి స్టైలే వేరు. సోకేమో హీరో తీరు, స్టెప్ వేస్తే తీను మారు. డిజే కొట్టు 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 డిజే కొట్టు. దోశ జర జంచి కొట్టు, బాక్సులు బలిగేటట్టు. పాట వాయిదా వేసి హనీగానితో కత్తి ఫైటింగ్కి సిద్ధమైపోయాను ఫ్రెండ్స్. చూడండి మా కత్తి ఫైటింగ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఏం జరుగుతుందో, ఎంత కామెడీ ఉంటుందో చూడండి. ఎవరి కత్తి విరిగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. నాకు తెలిసి నాదే విరిగిపోతుంది, ఎందుకంటే నాది ఎండిపోయింది, నీది పచ్చి పచ్చిగా ఉంది. అయ్యో అయ్యయ్యో, చూడండి ఫ్రెండ్స్, హనీగాడే ఓడిపోయాడు. లెక్కకైతే నేను ఓడిపోతా అనుకున్నా, ఎందుకంటే ఇది ఎండిపోయింది కాబట్టి. హనీగాడే ఓడిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి నీ ఫేస్ చూపించు కెమెరాకి, చూపించు. సరే, ఇప్పుడు కత్తులు చేంజ్ చేసుకుందాం. దా దా, నీ మొండి కత్తితోనే ఫైట్ చేస్తా. దా దా తొందరగా దా. ఏ కెమెరా ఆన్ లేదు, యాక్షన్ చెప్పినా. కెమెరా ఏమో ఆన్ లేదు. మా హనీగాడు ఇంకో స్ట్రాంగ్ అయిన కత్తి తీసుకొని వచ్చిండు. మళ్ళీ ఒకసారి మేము కత్తి ఫైటింగ్ చేయబోతున్నాం, చూడండి. కమల్ హాసన్, మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్ పెట్టాల్సిందే ఇక్కడ. మా హనీగాడు అలగడంలో ఫస్ట్ ఏడ్చి సాధిస్తాడు ఏదైనా. చూడండి ఏం జరుగుతుందో. ఏం కొడతలేదు కురిసేవాన చిరుకులకి. నీ కత్తి తిరిగిపోతే నీ ఫాల్ట్ రా, నాది తప్ప. ఎవరి తప్పు? అలిగి అటుబడి వెళ్ళిపోతుండు ఫ్రెండ్స్, చూడండి. ఏయ్ నడు. మొత్తానికి తిరిగి వచ్చిండు, ఒక స్ట్రాంగ్ కర్ర పట్టుకొని వస్తుండు. అదైతే విన్ అవ్వచ్చు అని వాడి ఫీలింగు. చూడండి, వాడి గురించి వాడిని విన్ చేయడానికి నేను ఒక డెడికేట్ కర్ర తీసుకున్నాను, ఊరికనే ఇరిగిపోయేది. చూడండి ఏం జరుగుతుందో.
చూడండి ఎంత మురుస్తుండో. ఇది మాత్రం సీనియర్ కమల్ హాసన్ యాక్షన్. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెను, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయని. బాయ్ ఫ్రెండ్స్.